నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు తెలుగు వన్ ప్రేక్షకులకి ఒక మంచి కూర, చాలా ఎమ్మీగా రుచిగా ఉండే ఒక కూరని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటంటే వంకాయ చిక్కుడుకాయ పచ్చికారంతో కూర. కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కొత్తిమీర. తరిగి ఉంచుకున్న వంకాయలు రెడీగా ఉన్నాయి. వాటిని కొంచెం సాల్ట్ వేసి, ఎందుకంటే ఎప్పుడైనా వంకాయలు తరగగానే మనకి నల్లబడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఆ నీళ్ళలో కనుక తరుక్కుంటే ఆ టెండర్నెస్, ఆ కలరు అలా రీటైన్ అయి ఉంటుంది మనకి. అలాగే చిక్కుడుకాయలని ఇలా చక్కగా, ఎందుకంటే ఒక్కొక్కసారి చిక్కుడుకాయలో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పూర్తిగా చిక్కుడుకాయల్ని చక్కగా ఈనెలన్నీ తీసేసుకుని పక్క నుంచి స్ప్లిట్ చేసుకుని ఈ గింజలు క్లీన్గా ఉండే ఈ చిక్కుడుకాయల్ని ఈ షేప్లో, ఎందుకంటే ఇలా కట్ చేస్తే మనకి కూర అపియరెన్స్ బాగుంటుంది. మనం చాలా తక్కువ ఆయిల్ తోటి చాలా రకాల కూరలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ చిక్కుడుకాయల్ని ఉడికిస్తున్నాం. ఇది ఒక హాఫ్ ఉడికిన తర్వాత మనం వంకాయలను కూడా యాడ్ చేసి ఒక పొంగు వచ్చేలా, ఒక ఉడుకు వచ్చేలాగా మనం ఉడికించుకుని తీసిన తర్వాత మనం పచ్చికారంతో కూర చేద్దాం. చిక్కుడుకాయలు ఒక హాఫ్ బాయిల్ అయిపోయి ఒక 8 to 10 మినిట్స్లో ఇది బాయిల్ అయిపోతుంది. అంటే ముందుగానే మనం వంకాయ వేస్తే దీనికి ఎక్కువ హీట్ అవసరం ఉండదు, అంత బాయిల్ అయ్యేది ఉండదు. కాబట్టి మనం చిక్కుడుకాయ ఒక హాఫ్ ఉడికిన తర్వాత ఈ వంకాయలు వేసి ఒక్కసారి మనం కలిపి మూత పెట్టేద్దాం. ఇది ఒక 5 మినిట్స్ రెండు కలిపి ఈక్వల్గా కుక్ అయిపోతాయి. ఈలోగా మనం పచ్చికారం అన్నాం కాబట్టి ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మరింతగా కొత్తిమీర. ఇందులో ఏంటంటే కొత్తిమీర కారం పెట్టి లేదా పచ్చికారం కూర అంటే ఆ జీలకర్ర, ఆ కొత్తిమీర కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకి ఈ వంకాయ, చిక్కుడు రెండు కూడా చక్కగా ఉడికిపోయాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని, సో ఈ పచ్చికారం అంటే ఈ చిన్న చిన్నగా తరుక్కుని క్లీన్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలు, మనం తినే కారాన్ని బట్టి ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక 1 నుంచి 2 స్పూన్స్ సుమారుగా జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం నలిగిన తర్వాత మనం కొత్తిమీర ఆకుల్ని, క్లీన్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా మనం ఇందులో మిక్సీ పడదాం. సో ఈ విధంగా క్లీన్ చేసి ఉంచుకున్న కొత్తిమీర మరింతగా వేసుకుంటే దీని ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇలా వెడల్పాటి బాణాలు తీసుకుని మనం మామూలుగా కూర మూకుడు తీసుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఈ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని, ఆయిల్లో ఎప్పుడైతే పసుపు వేస్తామో కూర అంతా ఒక మంచి కలర్ వస్తుంది. సో ఆ విధంగానే మనం వేసుకున్నాం. సో ఈ విధంగా కొంచెం నూనె, ఈ పసుపు మగ్గగానే ఈ స్టెయిన్ చేసుకున్న వెజిటబుల్స్ని మనం ఇందులో వేసుకుని ఒక్కసారి సాసన్ చేసేసుకుని, సో మరి కొంచెం ఆయిల్ తోటి, ఎందుకంటే కొంచెం ఈ పచ్చి వాసన పోయేలాగా ఈ మధ్యలో మనం ఈ మసాలా ఏదైతే మనం దంచామో అది వేసుకుని ఈ మూమెంట్లో పూర్తిగా పట్టేలాగా ఉప్పు వేసుకుని ఈ వెజిటబుల్స్ మొత్తం దీని మీదకి ఇలా కవర్ చేసి ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా సిమ్లో మగ్గించుకోవాలి. సో చూద్దాం, 3-4 మినిట్స్ అయింది. సో ఇలా చక్కగా మనకి మంచి అరోమాతోటి వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఇది ఒక 2 మినిట్స్ అలా అన్ని ఇంగ్రీడియంట్స్ మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా వ్యూయర్స్, చక్కగా వంకాయ చిక్కుడుకాయ కమ్మనైన కూర ఎంతో రుచిగా మంచి గుమగుమలాడిపోతూ రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్ చాలా న్యూట్రిటివ్గా, హెల్తీగా మనం చాలా హ్యాపీగా, క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. మరి ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది కదా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.